वजीर अफजाइश मवेशियान टी श्रीनिवास यादव ने कहा कि हैदराबाद तेजी के साथ तरक्की की सिंध गामजान है। रियासती वजीर टी श्रीनिवास यादव वाटर बोर्ड के ज़ेरे एहतमाम वेस्टर्न मारटपल्ली के एक फंक्शन हॉल में मुनाकिदा तकरीब में मेहमान खुसूसी शिरकत करके खिताब किया। उन्होंने कहा कि वाटर बोर्ड GHMC के अलावा 190 देहातों को खिदमात फराहम करता है। वजीर मौसूफ ने कहा कि मजदूरों की फलाह व बहबूद को मद्देनजर रखते हुए जदीद टेक्नोलॉजी का इस्तेमाल करते हुए मेन होल्स की सफाई का काम किया जा रहा है। उन्होंने कहा कि साल 2014 से पहले पीने के पानी के लिए खाली घड़ों के साथ एहतजाज किया जा रहा था, लेकिन आज वो हालात मौजूद नहीं है, बल्कि वजीर आला KCR ने मिशन भागीरथा के तहत नलों के जरिए घर घर पानी मुहैया की स्कीम को मुतारफ किया है। उन्होंने कहा कि उस वक्त की आबादी के मुताबिक बनाए गए ड्रेनेज और पीने के पानी के निजाम की वजह से मौजूदा आबादी के लिहाज से मसाइल पैदा हो रहे हैं, इसलिए बढ़ती हुई आबादी के मुताबिक पीने के पानी की फराहमी और ड्रेनेज निजाम तैयार किया जा रहा है। మీడియా మిత్రులు కూడా ఇది పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే ఈ దేశంలో ఫాస్ట్గా గ్రో అవుతున్నటువంటి సిటీ హైదరాబాద్ సిటీ. అంటే ఒక హైదరాబాదు గ్రేటర్ హైదరాబాద్గా విస్తరించి ఈరోజు HMDA పరిధి లోపల అంటే మన గ్రేటర్ హైదరాబాద్ పరిధితో పాటు 190 గ్రామాలు కూడా మరి మెట్రో వాటర్ వర్క్ సర్వీసెస్ విస్తరింపజేయడం జరిగింది. చూస్తూనే దేశంలో నీళ్లు లేక అలమటిస్తున్నటువంటి నగరాలను కూడా మనం చూస్తున్నాం. రెండోది, ఇప్పుడు దానకిషోర్ గారు ఎంతో కొంత చెప్పాడు, మనకు ఉన్నటువంటి మ్యాన్హోల్స్ కానీ మనకు ఉన్నటువంటి ఎస్టేట్లు కానీ ఇది ఇంత పెద్ద ఎత్తున మెయింటైన్ చేయాలంటే ఎంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఒక్కసారి మీరు పరిగణలోకి తీసుకోవాలి. ఒక వర్షం రాగానే కొంత డ్రైనేజీ లీకేజ్ అయితే మనం రకరకాలుగా మాట్లాడుతుంటాం. ఇక మన టీవీ ఛానల్లో చూస్తే మొత్తం ప్రపంచం మునిగిపోయినట్టు చూపిస్తారు. భారీ వర్షం వచ్చిందంటే ఒకవైపున సివరేజ్ కానీ రెండో వైపున స్టాప్ వాటర్ కానీ ఆ రోడ్ల మీద నీళ్లు రాగానే ఆ నాలాల మధ్యన నీళ్లు రాగానే ఇక ప్రపంచం మునిగిపోయినట్టు. ఇక ఆ ఛానల్స్లో చూస్తే ఇక ఎవడు పడితే వాడు వాళ్ళు మైక్ పెట్టగానే మాట్లాడుతారు, ఇది హైదరాబాద్ సిటీ అని, ఇది ప్రపంచం మునిగిపోయిందని మాట్లాడుతుంది. మళ్ళీ